మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఉన్నారు. ఇదే కేసులో A1గా జమిశెట్టి శ్రీనివాసరావు, A2గా తోట వెంకట్రామయ్య ఉన్నారు. వెల్దుర్తి మండలం గండ్లపాడులో ఇద్దరు టీడీపీ నేతల హత్యకు గురయ్యారు. హత్య కేసులో ఇప్పటికే 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఉన్నారు. ఇదే కేసులో A1గా జమిశెట్టి శ్రీనివాసరావు, A2గా తోట వెంకట్రామయ్య ఉన్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఇద్దరు టీడీపీ నేతల హత్యకు గురయ్యారు. హత్య కేసులో ఇప్పటికే 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు లైవ్లో అందిస్తారు. రామారావు. సంతోష్, గుంటూరు ఏదైతే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీకి సంబంధించి ఇద్దరు నేతల హత్య జరిగింది. ఈ హత్య అనేది పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించింది. అయితే ఫ్యాక్షన్ నేపథ్యంలోని హత్య జరిగిందని కూడా భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రస్తుతం గ్రామంలో ఏదైతే హత్యకు గురైనటువంటి జమిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల అంత్యక్రియలకి టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే పోలీసులు కూడా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. కొంతకాలంగా ఏదైతే సైలెంట్ గా ప్రశాంతంగా ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలో రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి ఎవరెవరున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అలాగే ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి వాళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే నిన్న చూసినట్లయితే ఆ వెంకట్రామరెడ్డి అలాగనే రామకృష్ణారెడ్డి ఇక్కడ ఏదైతే ఫ్యాక్షన్ రాజకీయాలు రెచ్చగొడుతున్నారని కూడా ఆయన ఆరోపించిన నేపథ్యంలో ఆ పూర్తి స్థాయిలో అసలు ఈ హత్య వెనక ఎవరున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగానే ఆ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక 4 ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి తోట వెంకట్రామయ్య కావచ్చు, జమిశెట్టి సీను అలాగనే మరో 2 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ధృవీకరించినప్పటికీ కూడా ఇప్పటికైతే 4 అదుపులోకి తీసుకున్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత ఆ పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి హత్యకు ప్రధాన కారణం ఏంటి, అలాగనే హత్య జరగటానికి కారణం ఏంటి, ఆ హత్య వెనక ఎవరున్నారన్న కోణంలో అయితే మాత్రం పోలీసులు దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతోష్.